అందరికీ నమస్కారం. హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అందంగా కనిపించడానికి ముక్కు సరిచేసుకుంటారు. అంటే నోస్ జాబ్ చేయించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇదేదో వెస్టర్న్ కంట్రీస్ నుంచి కనిపెట్టిన ఒక మోడర్న్ టెక్నాలజీ అని అనుకుంటే మీరు పొరపడినట్టే. ఎందుకంటే దీనికి పునాది పడింది మన భారతదేశంలోనే. ఒకప్పుడు మన భారతదేశంలో ముక్కు అనేది ఒక వ్యక్తి గౌరవానికి, పరువుకి చిహ్నంగా ఉండేది. అందుకే ఎవరినైనా అవమానించాలన్నా, శిక్షించాలన్నా రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసినట్లు వాళ్ళు కూడా ముక్కు కోసేసేవారు. అచ్చం అలాగే 1792లో కవాజీ అనే ఒక సామాన్య వ్యక్తి యంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ సైనికులకు దొరికిపోతే వాళ్ళు అతని ముక్కు కోసేశారు. పాపం అతను దాదాపు ఏడాది పాటు ఆ తెగిన ముక్కుతోనే నరకం అనుభవించాడు. కానీ సంవత్సరం తర్వాత బ్రిటిష్ అధికారులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతని ముఖంపై కోసేసిన ముక్కు స్థానంలో ఒక కొత్త పరిపూర్ణమైన ముక్కు ఉంది. వాళ్ళది నమ్మలేకపోయారు. ఆరా తీయగా మన దేశానికి చెందిన ఒక కుమ్మరి తన కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఒక రహస్య విద్యతో ఈ సర్జరీ చేశాడని తెలిసింది. ఆ విద్య క్రీస్తు పూర్వం 600 నాటి మన సుశ్రుత సంహిత అనే గ్రంథంలో మహర్షి సుశ్రుతుడు రాసిన ప్లాస్టిక్ సర్జరీ పద్ధతి. ఆ కుమ్మరి ఏం చేశాడంటే కవాస్జీన్ నుదుటి నుంచి కొంత చర్మాన్ని తీసుకొని దానిని మెలితిప్పి ముక్కు స్థానంలో అతికించి అచ్చం అసలు ముక్కులాగానే తయారు చేశాడు. ఈ అద్భుతాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు షాక్ అయ్యారు. వాళ్ళు ఆ మొత్తం సర్జరీ విధాన్ని రికార్డు చేసి లండన్ పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత ఒక బ్రిటిష్ సర్జన్ మన వాళ్ళు చెప్పిన ఈ పద్ధతిని చదివి యూరప్‌లో మొదటి ఆధునిక ప్లాస్టిక్ సర్జరీని విజయవంతంగా చేశారు. ఒక్కసారి ఆలోచించండి. మన పాశ్చాత్య వైద్య ప్రపంచం మొత్తానికి తెలియని మెడికల్ సైన్స్ మన దేశంలోని ఒక సాధారణ కుమ్మరి దగ్గరుంది. అది మన భారతీయ వైద్య శాస్త్ర గొప్పతనం. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.